హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గురువారం కదా, సాయిబాబాకి అయితే నేను సింపుల్గా పూజ చేసుకున్నాను. అస్సలు ఈ మధ్య పూజా వీడియోలు అస్సలు పెట్టలేకపోతున్నానండి. ఎక్కువ సమ్మర్ కదా, అసలు నిత్య పూజ చేసుకునేసరికి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. సో నేను పీఠం వేసి ఏ దేవుడి పూజనైతే చేసుకోలేకపోతున్నాను. సమ్మర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఈరోజు సాయిబాబాకి అయితే సింపుల్గా అయితే పూజనైతే దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుందామనేసి నేను వీడియో చేస్తున్నాను. సాయిబాబా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సింపుల్గా అండి, అందరూ చేసుకునేలాగానే మన ఇంట్లో ఉండే నైవేద్యంతో అటుకులు, బెల్లం, పువ్వులు, మన చెట్లో కాసే పువ్వులతోనే పూజనైతే చేసుకున్నాను. ఇంకా వేరే ఏం చేయలేదు. సింపుల్గా దీపారాధన అయితే నిత్య పూజలాగే చేసుకున్నాను. ఎలా ఉందో పూజనైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపారాధన చేసుకున్నాక నేను ఏకహారతితో కానీ లేదంటే అగరబత్తితో కానీ దీపారాధన అయితే చేసుకుంటాను. అగ్గిపుల్లతో అయితే దీపారాధన చేసుకోనండి. ఎప్పుడు కూడా అగరబత్తీలు లేదంటే ఏకహారతితో నేను దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసుకున్నాక సింపుల్గా అసలు ఈ అష్టోత్తరాలు కూడా చదివేంత ఉండదండి సమ్మర్కి. జస్ట్ పూజ చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, పసుపు కుంకుమతో పూజించుకోవడం, పూలు పెట్టుకోవడం, నైవేద్యం ఏదైనా ఉంటే అది పెట్టేయడం తప్ప ఇంకా వేరే ఎక్కువ ఈ సమ్మర్లో అస్సలు చేయలేకపోతున్నాను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మంచినీళ్ళని అయితే స్వామివారికి తప్పనిసరిగా ప్రతిరోజు నిత్య పూజలో కూడా నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా సేమ్ ఎలా అయితే నైవేద్యాలు పెట్టుకున్నానో అలాగే ఈరోజు కూడా పెట్టుకున్నాను. బెల్లం, అటుకులు, మంచినీళ్ళండి. తర్వాత అగరబత్తితో ధూపం అయితే వేసి సాయినాథుని మనసులోని ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం సాయినారాయణ, ఓం శ్రీ సాయిరామ్ 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 అనుకుంటూ పూజనైతే చేసుకున్నాను. ఇంకా అష్టోత్తరాలు చదివే అంత టైం అక్కడ కూర్చోలేకపోతున్నాము. ఇది సమ్మర్కి మార్నింగ్ చేసుకున్న అలానే ఉంది, ఈవినింగ్ పూజలోనే అలా ఉంది. మనకి కర్పూర హారతి అయితే ఇచ్చేసాను. నీరాజనం ఇచ్చేసి పూజనైతే చేసుకునేసి మీతో షేర్ చేసుకుందామనేసి వీడియో చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. అందరూ చేసుకునే విధంగానే సింపుల్గా అయితే చేస్తాను, ఎక్కువ ఏం చేయలేదు. మామూలుగా అయితే పీఠం పెట్టి చేసుకునేదాన్ని నైవేద్యాలు వండుకొని. ఇప్పుడు సమ్మర్ వల్ల అసలు చేయలేకపోతున్నాను. నిత్య దీపారాధన చేసుకొని ఎప్పుడెప్పుడు బయట వచ్చేద్దామా అనేలాగా ఉంది సమ్మర్ ఎఫెక్ట్స్తో. ఆ సాయినాథుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం జై సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అనే మనసులో చదువుకుంటూ అనుకుంటూ పూజనైతే చేసుకున్నాను. ఆ స్తోత్రాలు అయితే ఏం చదవలేదు. నిత్య దీపారాధనలాగి కొంచెం ఇలా చిన్న పీట ఉంటే దానిపైన సాయిబాబా విగ్రహం పెట్టి అయితే పూజ చేసుకున్నాను. అవి చెట్లో కాసిన మల్లెపూలన్నీ, మల్లెపూల సీజన్ కదా ఇప్పుడు, గుండు మల్లెలు, వాటితోనే పూజనైతే